టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్గశిర మాసం అలాగే ధనుర్మాసం. ఎందుకు అంటే చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం, అలాగే శౌరమానం ప్రకారం ధనుర్మాసం. అయితే ధనుర్మాసం అన్నా మార్గశిర మాసం అన్నా మాసానాం మార్గశీర్షోహం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మాసమే నేను అని అన్నారు. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఆరాధనలో ఎన్నో మంచి అలవాట్లు అన్నవి ఏర్పడతాయి. ఈ ఆరాధనలో అందరిలో పరమాత్మను చూడటం మనం అలవాటు చేసుకుంటాం. కాబట్టి భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించండి అంటే కేవలం ఒక పుస్తకం పట్టుకుని అక్కడ ఉన్న స్తోత్రాలన్నీ చదివేస్తే సరిపోదు. భగవంతుడు అంతటా ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటూ, అంతటా భగవంతుణ్ణి చూస్తూ, అందరినీ చాలా ప్రేమతో చూసుకుంటూ, ద్వేషం లేకుండా అహంకారం లేకుండా ప్రవర్తిస్తూ, లోభ గుణాన్ని పక్కన పెట్టి దాన ధర్మాలు చేస్తూ ఇలా మన పూజ అన్నది కొనసాగాలి. కేవలం మనం ఎక్కడో కూర్చున్నాము, కొన్ని అష్టోత్తరాలు శతనామావళ్ళు చదివేశాం అన్నది కాదు. ఉపాసన అంటే ఖచ్చితంగా భగవంతుణ్ణి అంతటా చూడగలగటం, అలా చూసి ధార్మికమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం. ఈరోజు మనం ఒక మహాభక్తుని గురించి మాట్లాడుకుందాం. ఈ భక్తుడు ఒక పెద్ద లోభి అని చెప్పుకోవాలి. అంతకన్నా లోభగుణంతో ఎవరు ఉండరేమో అని చెప్పుకోవాలి. మరి అటువంటి ఆ లోభి ఒక మహాభక్తుడిగా ఎలా మారిపోయాడు? శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటే మనలో ఉన్న దోషాలు పాపాలు అన్నీ పోతాయి అంటూ ఉంటారు కదా. అయితే భగవంతుణ్ణి స్మరించుకోవడమే కాదు, పశ్చాత్తాప భావనతో మనకి ఏ దోషాలు ఉన్నాయో, మనలో ఏ చెడ్డ గుణాలు ఉన్నాయో వాటి గురించి చెప్పుకోగలగాలి. ఖచ్చితంగా వాటిని మార్చి భగవంతుడు తన అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పడానికి ఈ మహాభక్తుడి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పురందరదాసు అన్న వెంటనే 4,75,000 కీర్తనలు మనకి అందించారు. 4,75,000 కీర్తనలు. అసలు సంగీత త్రయం అని అంటారు కదా, త్యాగరాజు, ముత్తుస్వామి, శ్యామశాస్త్రి. వీళ్ళకన్నా ముందు పురందరదాసు గారు ఆయన సరళీస్వరాలు, జంట స్వరాలు అంటూ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి అద్భుతమైన చిన్న చిన్న కీర్తనలు, పాటలు, పెద్ద పెద్ద కీర్తనలు అన్నీ అందించారు. అటువంటి పురందరదాసు జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఆయన ఒక లోభి, ఆయన ఒక వజ్రాల వ్యాపారి. మరి ఆయన ఈ రకంగా ఇంతగా ఎలా మారిపోయారు తెలుసుకుందాం మనం. పురందరదాసుకి ఒక వజ్రాల వ్యాపారం చేసే ఒక కొట్టు ఉండేది. అయితే ఆయన పరమలోభి అని ఇంత డబ్బు సంపాదించినా ఒక్క దానం చేయటం, ఒక్కరికి ఒక 10 రూపాయలు, 1 రూపాయి కూడా ఇవ్వడం ఆయనకు అలవాటు లేదు. ఆఖరికి కొంతమంది పేదవాళ్ళు వచ్చి చెయ్యి చాచి అడిగినా ఇవ్వడం ఆయనకి తెలియదు. రేపురా ఎల్లుండిరా అని అంటూ ఉండేవారు. ఆయన భార్య ఎప్పుడు దానం చేద్దామా అనేటట్టుగా ఉంటూ ఉండేది. కానీ భర్త అంటే భయం, ఆవిడ దగ్గర సొంతగా డబ్బులు లేవుగా దానాలు చేయటానికి అని ఆ ఆలోచనతోనే భార్య ఉంటూ ఉండేది. ఎప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు స్మరించుకుంటూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నాకు అంటే అస్సలు డబ్బులు లేవు, ఉపనయనం చేయాలనుకుంటున్నాను నా కుమారుడికి, అందుకే డబ్బు సహాయం చేయాలి మీరు అని ప్రాధేయపడతాడు. దానికి పురందరదాసు సరేలే ఇస్తానులే, ఇప్పుడు కాదు, ఇప్పుడు లేవు, రేపురా ఎల్లుండిరా అని ఆయనకి తెలుసు ఆయన ఇవ్వరని. అని ఏదో సరే నేను పనిలో ఉన్నాను తర్వాత కనిపించు అని ఏదో ఒక ఆశ పెట్టడం. పాపం బ్రాహ్మణుడు మళ్ళీ మళ్ళీ తిరగడం. ఇలా చాలాసార్లు తిరిగేట. 1-2 రోజులు కాదు, 1-2 సార్లు కాదు, 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ఏదో ఒక సొమ్ము ఇస్తారేమో, ఈయన దగ్గర అయితే బోల్డ్ అంత ఉంది కదా అని ఆశ పెడుతూ పురందరదాసు కూడా అలాగే తప్పించుకుంటున్నారు. అయితే ఇదంతా తన భార్య చూసింది. ఆమెకు అస్సలు నచ్చలేదు. ఇవ్వచ్చు కదా, ఇంత డబ్బు ఉంది కదా అని అనుకుంది. మరి తను ఇవ్వడానికి తన దగ్గర ఏం డబ్బు లేదు, ఇంట్లో 1 రూపాయి కూడా పెట్టడు. తనకి తెలుసు భార్య డబ్బులు ఉంటే దానం చేసేస్తుందని. ఇప్పుడు ఆవిడ బాధపడుతూ, ఆ బ్రాహ్మణుడు మళ్ళీ వస్తే, మా ఆయన ఎలాగో ఇవ్వరు, నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి, అయినా ఏదో ఆశతో వస్తున్నావు కాబట్టి ఇదిగో తీసుకో అని చెప్పి తన ముక్కుకి ఉన్న ముక్కు పొడక ఇచ్చేస్తుందట. ఇది అమ్ముకొని నువ్వు డబ్బులు తీసుకో, ఇక నీకైతే మళ్ళీ ఇక్కడికి రాకు, ఎందుకంటే నీకు ఎలాగో డబ్బులు ఇవ్వరు. సరే అని పాపం ఆయన కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన చిన్న తప్పు చేస్తాడు. అదేమిటంటే అది పట్టుకుని ఇంకొక ఊరికి వెళ్ళిపోకుండా అదే ఊరిలో ఇంకెవరికో వ్యాపారికి ఇవ్వటం. ఆ వ్యాపారి మళ్ళీ తీసుకుని వచ్చి వజ్రాల వ్యాపారి అయిన పురందరదాసు చేతికే మళ్ళీ ఆ ముక్కు పొడక ఇవ్వటం జరుగుతుంది. ఆయన చూస్తాడు, ఎవరిచ్చారు అంటే ఎవరో అమ్మారు. సరే మరి ఎవరు అమ్మారు అంటే ఎవరో తెలియదు. అప్పుడు ఈయనకు అనుమానం, ఎందుకంటే అది చూస్తే తెలిసిపోతుందిగా, ఇది నా భార్య ముక్కు పొడక,
అంటే ఎవరికో ఇచ్చేసింది, వాళ్ళెవరో తాకెట్టు పెట్టారు, ఇది జరిగింది అని ఇప్పుడు తెగ బాధపడిపోయాడు. ఇప్పుడే వెళ్ళి అడుగుతానని అనుకున్నాడు. వెంటనే ఆ ముక్కు పుడకని ఒక చిన్న దీంట్లో పెట్టి డబ్బాలో పెట్టి దానికి మళ్ళీ ఒక పెట్టిలో పెట్టి తాళం వేసేసాడు. వేసేసి ఆ కొట్టుకి కూడా తాళం వేసేసాడు. వేసేసి గబగబా ఇంటికి పరిగెత్తాడు. అక్కడ భార్యని పిలిచాడు. భార్య అనుకుంది, ఇదేమిటిది అలా మధ్యలో ఎందుకు వచ్చారు? సరే వచ్చారు కదా, భోజనం చేసేయండి అని చెప్పి కాళ్ళు కడుక్కోండి అని ఆవిడంటోంది. ఏది నీ ముక్కు పడక ఏది అని మొదలెట్టాడు. ముక్కుకి ఎలాగో లేదు, ఆయనకి అర్థమైపోయింది నా భార్య ఇచ్చేసిందని. అయితే ఇప్పుడు ఆమెకి పాపం అంత ధైర్యం కూడా లేదు. అవును నేను ఇచ్చాను, నా ఇష్టం, నా ముక్కు పొడక, నేను దానం చేసేసాను, మీరు ఎలాగో ఇవ్వరు కదా అని తగులు పెట్టుకునే ఆలోచనే లేదు. అసలు మాటే పెగలేదు కాదు, అంత భయం భర్త అంటే. అందుకని ఆమె పెట్టానండి ఎక్కడో, అది కొంచెం దాన్ని శుభ్రం చెయ్యాలని పక్కన ఎక్కడో పెట్టాను, నేను తెచ్చిస్తానులేండి, మీరు ముందు తినండి తినండి అంటుంటే ఆయన మాట వింటలేదు. వెళ్ళు, ఇప్పుడు ముందు నాకు ముక్కుపొడికి చూపించు అని పట్టుబట్టి కూర్చున్నట్ట. నేను తినడానికి రాలేదు, నేను చూడటానికి వచ్చాను. ఇప్పుడు ఆవిడికి చాలా భయం కలిగింది. అప్పట్లో అలా ఉంటూ ఉండేవారు అంత భయంతో మహాపతివ్రతలు. ఇప్పుడైతే అసలు ఎవరు ఊరుకోరుగా. అయితే ఆవిడ పూజా మందిరంలోకి వెళ్ళింది. నిత్యము నమ్ముతున్న శ్రీ మహావిష్ణువునే ప్రార్థన చేసింది. స్వామి ఏమిటి నాకు ఈ పరిస్థితి, ఇప్పుడు భర్తతో అబద్ధం చెప్పలేను, నిజం చెప్తే ఆయన ఏమంటాడో తెలియదు, ఆయనకి ఇష్టం ఉండదు, మళ్ళీ నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తాడో, భర్త లేకుండా నేను ఎలా ఉంటాను, ఇన్ని ఆలోచనలు పాపం. నేను ఉండను స్వామి, నేను ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటున్నాను, నాకు చాలా భయం వేస్తోంది అని ఆ భయంతో స్వామిని వేడుకుందట. విచిత్రం ఏమిటి అంటే ఆ పూజా మందిరంలోనే అక్కడే కుంకుమంలోనే ఆవిడకి ముక్కు పొడక కనిపించింది. ఆవిడ ఇచ్చేసిన ముక్కు పొడకే మళ్ళీ కనిపించింది. భగవంతుని యొక్క అనుగ్రహం అంటూ వెంటనే తీసుకుని చక్కగా కుంకుమ తుడిచేసి భర్తకి చూపించింది. ఇదిగోనండి, మీరు చెప్పారు కదా, నేను చెప్పాను కదా శుభ్రం చేయడానికి తీశానని, ఇదిగో చూడండి. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. సరే అని ఇప్పుడేం చేశాడు, గబగబా ఈ ముక్కు పొడక పట్టుకుని కొట్టుకు వెళ్ళాడు. అక్కడ తను పెట్లో పెట్టి తాళం వేసింది ఉంది కదా, అది వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ ముక్కు పుడక లేదు, మాయమైపోయింది. ఇక్కడికి ఎలా వచ్చింది, అక్కడిది ఎలా పోయింది, అసలు ఎప్పుడో దానంగా ఇచ్చేసిన ఆ ముక్కు పుడక అక్కడ ఉండాలి, లేకపోతే బ్రాహ్మణుడి దగ్గర ఉండాలి, కానీ ఎక్కడా లేకుండా తిన్న దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పుడు అర్థమైంది తనకి. నేను ఏదైతే సంపాదిస్తున్నానో, నాకు ఏ శక్తి అయితే ఉంది అని నేను అనుకుంటున్నానో, అది ఈ వ్యాపారంతో నా స్థాయి, నా స్థానం, నా ఐశ్వర్యం, డబ్బు, అహంకారం వీటన్నిటికన్నా భిన్నమైనది ఒక శక్తి ఉంది, అంతే కదా. భార్య దగ్గర ఏముంది, ₹1 కూడా లేదు, అయినా కూడా తన వెంట అంత శక్తి నడిపించింది. ఇది ఒక అద్భుతం కదా. తనకి తెలుసు ఏం జరిగిందో. ఆ అద్భుతాన్ని చూసి నిలదీస్తే అప్పుడు ఆమె చెప్తుంది, ఆశ్చర్యపోతాడట, కాళ్ళ మీద పడిపోతాడు. ఎందుకు అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందావు, భగవంతుడు నాకు బుద్ధి చెప్పాడు, తెలుసుకోగలిగాడు. రావణాసురుడు లాంటి వాడు తెలుసుకోలేకపోయాడు. ఎంతోమంది చెప్పారు ఇది తప్పు అని, కానీ తెలుసుకోలేదు, బుద్ధి తెచ్చుకోలేదు, కాబట్టి పతనమైపోయాడు. కానీ ఈయన అలా కాదు, తెలుసుకున్నాడు. నేనెందుకు పనికిరాను, నేను ఏదైతే బాహ్య ప్రపంచంలో చాలా విశేషంగా నా శక్తులు అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న వ్యాపారము, లేకపోతే ధనము, సంపద, ఇదంతా వృధా అయిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను నడిపించే శక్తి, నిన్ను నడిపించే శక్తి ఒకటి ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న ఆస్తి అంతా పేదలకు దానం చేసేసి అలాగ భార్యతో పుణ్యక్షేత్రాలు తిరగటము, పూర్తిగా ఇక ఆ మార్పు అన్నది తన జీవితాన్ని మార్చేసింది. అంటే మంచి వైపుకు వెళ్ళడం మొదలుపెట్టాడు, భగవంతుడిని వెతకడం మొదలుపెట్టాడు. దేవుడా, నా దగ్గరే నాతో ఇంత అద్భుతమైన చమత్కారము అన్నది నువ్వు చేయించావు, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చూడగలుగుతున్నాను. అలా బాహ్యంగా అని కాకుండా ఆలయాలకు వెళ్ళి చూస్తూ ఉండేవారట, దర్శించుకుంటూ ఉండేవారట. ఈ క్రమంలోనే ఆయన వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం కూడా తీసుకుని ఇక నిరంతరము భగవన్నామ స్మరణ చేసుకుంటూ, అలాగే తను ఎప్పుడో నేర్చుకున్న సంగీతం ఏదైతే ఉందో దాని మీద మరింతగా పట్టు ఇప్పుడు సాధించి అనర్గళంగా ఎన్నో పాటలు, కీర్తనలు రచించడం మొదలుపెట్టారు. పూర్తిగా ఒక లోభి అప్పటి వరకు తన జీవితాన్ని ఎలా కొనసాగించాడు, ఈ అద్భుతమైన సంఘటన జరిగిన వెంటనే మారిపోయి భగవంతునికి భక్తునిగా మారిపోయి, ఇక ఈ డబ్బు అన్నది ఎందుకు పనికి రాదు, ఏదో జీవితాన్ని కొనసాగించటానికి, కానీ అది శక్తి కాదు, అసలైన శక్తి భగవంతుడు నడిపిస్తున్న శక్తి అని తెలుసుకున్నాడు. అలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటే
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి అద్భుతమైన పాటలు పాడారు. అయితే స్వామివారి దర్శనం కలిగింది. స్వామివారు చక్కగా నిలువెత్తు విగ్రహము, ఆ నామము అన్నది ఏదైతే పెట్టుకుంటారో కళ్ళు పూర్తిగా కనిపించవుగా స్వామివారివి. అది చూసి బాధపడ్డాట. స్వామి, నేను చక్కగా నిన్ను అలా మనస్ఫూర్తిగా చూస్తున్నాను, నువ్వు మాత్రం ఆ పెద్ద తిరునామంతో ఉన్నావు, నువ్వు పూర్తిగా నన్ను చూడట్లేదు, కాబట్టి నీ పూర్తి దర్శనం అన్నది నాకు ఉండదా, నువ్వు అలా కనిపించలేవా అని బాధపడుతూ పాటలు పాడుకుంటున్నట్ట బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు ఆయన కళ్ళు మూసుకుని అలా మనస్ఫూర్తిగా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు లోపల, బయట కాదు, లోపల స్వామివారు ఆ తిరునామం లేకుండా చక్కగా ఇంత పెద్ద కళ్ళతో పురంధరదాస్ గారిని చూస్తున్నట్టుగా దర్శనమిచ్చారు. ఇస్తూ ఒక మాట చెప్పారు. అదేంటి అంటే కేవలం పురంధరదాస్ గారికి కాదు, మనందరికీ. వెంకటేశ్వర స్వామి అంటారు, ఈ నామములు అడ్డొచ్చాయని, లేకపోతే నా కళ్ళు నేను పూర్తిగా చూడట్లేదు అన్నది కాదు, అంతర్దర్శనం చేసుకోవడం అలవాటు చేసుకో. నన్ను బయట వెతుకుతావా, నేను ఎక్కడ లేను, ఇక్కడ లోపల ఇలా నన్ను దర్శించుకో. నువ్వు లోపల అలా దర్శించుకున్నప్పుడు నీకు అసలు ఇలా ఆభరణాలు కానీ లేకపోతే తిరునామం కానీ ఇవి ఏమి నీకు కనిపించవు. భగవద్ దర్శనం అన్నది బాహ్యంగా కాదు, లోపల చేసుకో అని స్వామి చెప్పారు. ఆయన కనిపించి చెప్పారు, ఇలా కనిపిస్తాను నేను, ఇలా ఎప్పుడు చూస్తూ ఉండు. అంటే దాని అర్థం ఏమిటి? మనం కూడా కళ్ళు మూసుకుంటే ఏదో ఒక రూపం గుర్తుకు వస్తుంది నిజమే, కానీ దాన్ని లోపల నిలబెట్టుకోవడం అంటే లోపల పరమాత్మను కూర్చోబెట్టుకోవడం. లోపల పరమాత్మ ఉంటే బయట అంతా కూడా మనకి పరమాత్మ కనిపిస్తాడు, ఆ భావన ఉంటుంది. అందుకే కేవలం ఆలయంలో కాదు, ఏం చూస్తున్నావు నువ్వు, ఆలయంలోనే నన్ను చూస్తున్నావా, అంతటా చూడు, నీలో చూడు, అప్పుడు నా దర్శనం ఇలా కనిపిస్తుంది అని ఆయన చెప్పారట. అది కూడా ఒక పాఠంగా తాను స్వీకరించి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఒక ధనికుడు పురంధరదాస్ గారిని చూసి, ఇంత సొమ్ము నేను ఇస్తున్నానండి, ఇది మీరు స్వీకరించండి, మీరు అద్భుతంగా పాటలు పాడతారు, నేను తెలుసుకున్నాను మీ గురించి అంటే ఆయన డబ్బు చూసి నవ్వుతారట. ఇప్పటిదాకా దీని వ్యామోహంలో పడి జీవితాన్ని వృధా చేసుకున్నాను, ఇక నాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు, నేను ఆనందంగా ఉన్నాను అంటే, కాదు, నీ చేతుల మీదుగా ఏదైనా మంచి కార్యక్రమం చెయ్యండి, అన్నదానం చెయ్యండి, లేకపోతే ఎక్కడైనా దానం చెయ్యండి, మీ చేతుల మీదుగా జరగాలన్నది నా కోరిక అంటారు. సరే, అయితే ఆ మన్నాడు అన్నదానం పెట్టించారట ఆ డబ్బులతో. అలా అన్నదానం చేస్తున్నప్పుడు చాలామంది పేదవాళ్ళు అక్కడికి వచ్చారు, అందరూ కూర్చుని ఉన్నారు. ఇప్పుడు గోవిందా గోవిందా అంటూ నెయ్యి వడ్డించి ప్రారంభం చేయాలి కదా. అలా అందరూ కూర్చున్నప్పుడు అప్పన్న అనే ఒక పని చేసేవాడు, అక్కడ సహాయం చేసేవాడు, అతను ఎప్పటికీ రావడం లేదట. అప్పన్న ఇంకా రాలేదేమిటి రాలేదని గట్టిగా కేకలు పెడుతుంటే గబగబా అప్పన్న వచ్చాడు, నెయ్యి వేశారు, గోవిందా గోవిందా అన్నారు, అక్కడితో మొదలుపెట్టారట. అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు. ఈలోపు పురంధరదాస్ గారు, అమ్మయ్య, ఇంతమందికి ఈ ధనికుడి వల్ల నా చేతుల మీదుగా ఈ అన్నదానం జరిగింది అని అటు ఇటు తిరుగుతున్నారట. ఈలోపు స్వామి పుష్కరిణి ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అప్పన్న గబగబా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు పురంధరదాస్ గారు అడుగుతారు, ఇదేమిటిది, ఇప్పుడు స్నానం చేసి వస్తున్నావా అంటే, నువ్వు పవిత్రంగా నెయ్యి వడ్డించలేదా, అలా ఎలా వడ్డిస్తావు, అందరూ అలా కూర్చున్నప్పుడు స్నానం చేసి వడ్డించాలి కదా అని అంటే, ఆ అప్పన్న అంటారు, నేను వడ్డించడం ఏమిటి, నేను ఇప్పుడే కదా స్నానం చేసి బయటకు వస్తున్నాను అని ఆయన అంటాడట. అదేంటది, ఇప్పుడు నువ్వు వడ్డించావు కదా, అందరూ ప్రారంభించారు కదా, గోవిందా గోవిందా అని కూడా అన్నావు కదా అంటే, నేను రాలేదు మహాప్రభో, ఇప్పుడే స్నానం చేసి ఇదిగో బయటకు వస్తున్నాను అన్నారు. పురంధరదాస్ గారు అప్పుడు అనుకున్నారు, నేను ధార్మికమైన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, చేయించాలని అనుకున్నానో, భగవంతుడు నా దగ్గరకు వచ్చి సహాయం చేశాడు. భగవంతుడే అప్పన్న రూపంలో వచ్చి చక్కగా నెయ్యి వడ్డించాడు. అంటే ఎంత మార్పు తీసుకుని వస్తున్నాడు భగవంతుడు. నువ్వు ఒక్క అడుగు వెయ్యి, 10 అడుగులు నేను వేయిస్తాను అని చెప్తున్నాడు భగవంతుడు. అందుకే మనలో మార్పు కోరుకుంటాడు, మంచి మార్పు. ఎన్ని దోషాలు ఉన్నా మనం మారితే భగవంతుడు మన వెంటే ఉంటాడు. ఇక అలా మురిసిపోయి ఆ తర్వాత ఎన్నో ఆలయాలు దర్శించుకుని చివరికి పండరీపురం వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని దర్శించుకుని అక్కడే ఇక ఉండిపోతాను అని అనుకునేవారట. ఎన్నో కీర్తనలు ఆయన రచించారు. మనం ఇందాక చెప్పుకున్నాం 4,75,000 కీర్తనలు. కాకపోతే కొన్నే మనకి అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా కన్నడ భాషలో, అలాగే తెలుగులో కూడా మనకి లభిస్తాయి. తమిళంలో కూడా వారు ఎన్నో రచించారు. పురంధరదాస్ గారి జీవిత చరిత్రలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అద్భుతాలు. మనకు వినడానికి ఓపిక ఉండాలే కానీ భగవంతుడు ఇదిగో ఇది 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 అని ఆయనకి నేర్పించారు.
అంతర్దర్శనం చేసుకోవడం, అందరిలో భగవంతుణ్ణి చూడటం. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి అంటే పండరీపురంలో బాగా పెద్దవారు అయిపోయారు ఆయన, 80 ఏళ్ళు దాటిపోయాయి. ఆ చంద్రబాగా నది దాకా వెళ్ళి ప్రతిరోజు స్నానం చేసే ఓపిక లేదు కాబట్టి ఇంటి దగ్గరే వేడినీళ్ళు స్నానం చేసుకుని వెళుతూ ఉండేవారట ఆలయానికి. అయితే ఈ అప్పన్నే ప్రతిరోజు వేడినీళ్ళు పెట్టి ఇస్తూ ఉండేవారట. ఒకరోజు ఆలస్యంగా వచ్చాడు. ఏమిటి సమయం అయిపోతోంది, నేను వెళ్ళాలి కదా పూజకి అని చెప్పి కోపంతో తల మీద ఒక్కటేసాట పురంధరదాస్ గారు. పెద్దవారు అయిపోయారు కదా, ఆయనకు ఓపిక లేదు, ఇంత ఆలస్యం చేస్తావా, గబగబా స్నానం చేసి ఆలయానికి వెళ్ళిపోతే పాండురంగ స్వామి తల మీద ఒక చిన్న బొడుపు లాంటిది వచ్చేసింది అనమాట. ఆయన చూసి ఆశ్చర్యపోయారట. స్వామి నన్ను క్షమించు, ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా, అందరూ మాట్లాడుకుంటున్నారట ఏమైపోయింది విగ్రహానికి, ఎందుకు ఇలా వచ్చింది అని. ఆయనకి తెలుసు ఆయన వల్లే వచ్చింది, ఆయనే కొట్టారని. నేను అప్పన్ని కదా కొట్టాను. ఇప్పుడు ఆయనకు అర్థమైంది వచ్చింది ఆ అప్పన్న కాదు స్వామివారే అని చెప్పి. ఆ తర్వాత అప్పన్న కనిపించి అదే చెప్పాట, నేనెక్కడ వచ్చానండి, ఇవాళ నేను వేరే ఊరెళ్ళాను, నేను రాలేకపోయానని. అలాంటి విచిత్రాలు బోల్డ్ అని. అంటే పరమాత్మ ఒకటే చెప్తున్నారు, నేను ఎవరికో ఏదో అన్యాయం చేశాను కదా అని మనం అనుకుంటాం, బాధ పెట్టాను కదా అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్క రూపంలో భగవంతుడు ఉంటాడు, ప్రతి ఒక్కరిలో నిండి ఉంటాడు. మనం ఎవరికి ఏ కష్టం ఇస్తున్నా భగవంతుడికి ఇస్తున్నట్టు. అందుకే ఆ విగ్రహం పైన అలాగా ఆ బొడుపు కట్టడం. క్షమించు స్వామి, ఇప్పటికీ నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తున్నావు, అంతటా పరమాత్మను చూడటం అనేది ఖచ్చితంగా ఇది నేను ఇక మర్చిపోను, నువ్వు మాత్రం నీ రూపాన్ని ఇలా నువ్వు ఉండొద్దు, మార్చుకో అని ప్రాధేయపడితే ఇప్పుడు స్వామివారు మళ్ళీ తన నిజ రూప దర్శనం చేశారట. ఇలా మహానుభావులకు ఒకసారి మనలో మార్పు రావాలి అని శ్రీ మహావిష్ణువుని అడగాలే కానీ ఆయన ఎప్పటికప్పుడు అలా నిదర్శనాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి, మన మార్గాన్ని మారుస్తూ ఉంటారు. అంతలో భగవంతుణ్ణి చూడటం ఇదే ముఖ్యము అని ఇలాంటి కథలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న విష్ణు తత్వాన్ని తెలుసుకోవాలి. కేవలం నామాలు చదివి పూజ ముగించేస్తే సరిపోదు, భగవంతుణ్ణి బయట ప్రతి పదార్థంలో చూడగలగాలి. నమస్తే.